హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. నేను మీ మ్యాథ్స్ టీచర్ ఏ దివాకర్. ఈ రోజు ఈ వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అండి కాంప్లెక్స్ నెంబర్ అనే చాప్టర్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫైండ్ ద కాంజుగేట్ ఆఫ్ 3 - 2i into 2 + 3i divided by 1 + 2i into 2 - i. ఇక్కడ ఒక టర్మ్ ఇచ్చి దీనికి కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఎప్పుడైనా మన కాంప్లెక్స్ నెంబర్లో కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన టర్మ్ని మనం a + ib ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇచ్చిన టర్మ్ నేను z అని తీసుకుంటున్నా. లెట్ z ఈక్వల్స్ టు 3 - 2i into 2 + 3i divided by 1 + 2i into 2 - i. సో z ఈక్వల్స్ టు న్యూమరేటర్ మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3తో మల్టిపుల్ చేస్తున్న ఈ టోటల్ టర్మ్ని 3 × 2 6, 3 × 2 = 6, 3 × 3i 9i. తర్వాత -2iతో ఈ టోటల్ టర్మ్ మల్టిప్లై చేస్తున్నానండి. సో -2i × 2 -4i, -2i × +3i -6i² all divided by, ఇక్కడ కూడా ఈ 2 టర్మ్స్ మనం మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 1తో మల్టిప్లై చేయండి. 1 × 2 - i 2 - i. తర్వాత 2iతో మల్టిపుల్ చేస్తున్నాను. 1తో కంప్లీట్ అయిపోయింది. 2iతో మల్టిపుల్ చేస్తున్నాను. 2i × 2 4i, అలాగే 2i × -i -2i². సో z ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి 6, 9i - 4i 5i, ఇక్కడ మనకి i². సో i² వాల్యూ ఏమవుతుందంటే -1 అవుతుంది. సో -1 × -6 ఏమవుతుంది +6. సో +6 డివైడెడ్ బై ఇక్కడ చూడండి 2 -i + 4i ఏమవుతుందండి 3i అవుతుంది. మరి i² అంటే -1 ఉంది కాబట్టి -× +2 అవుతుంది. సో z ఈక్వల్స్ టు 6 + 6 12 + 5i డివైడెడ్ బై 2 + 2 4 + 3i. ఇది ఇంకా a + ib ఫార్మేట్లో ఉందా అంటే ఇక్కడ కూడా a + ib ఫార్మేట్లోకి రాలేదు. కాబట్టి ఏం చేయాలండి, ఇక్కడ డినోమినేటర్ ఏదైతే ఉందో ఇది కాంప్లెక్స్ నెంబర్ కాకుండా రియల్ నెంబర్లో కన్వర్ట్ అయిపోతే అప్పుడు ఇది a + ib ఫార్మేట్లోకి వస్తుంది. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఇక్కడ రేషనలైజేషన్ అనేది చేస్తాము. ఇక్కడ 4 + 3i కాబట్టి 4 - 3iతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. 4 - 3iతో ఏం చేయాలండి, మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. సో z ఈక్వల్స్ టు మళ్ళీ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 12 × 4 48, 12 × 4 48, అలాగే 12 × -3i ఫస్ట్ 12తో మల్టిప్లై చేస్తుంది టర్మ్ మొత్తాన్ని. 12 × -3i ఏమవుతుందండి -36i. తర్వాత 5iతో మల్టిప్లై చేయాలి మొత్తం టర్మ్ని. సో 5i × 4 5 4s are 20i. తర్వాత 5i × -3i² అంటే -15i². 5i × -3i నథింగ్ బట్ -15i² డివైడెడ్ బై ఇక్కడ చూడండి 4 + 3i × 4 - 3i అంటే a + ib × a - ib. నార్మల్గా a + b × a - b అంటే a² - b². కానీ a + ib × a - ib ఇచ్చినప్పుడు a² + b² తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ i² ఉంటుంది. i² వాల్యూ -1 కాబట్టి -b² కాస్త ఏమవుతుందంటే +b² అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకుని డైరెక్ట్గా a + ib × a - ib ఫార్మేట్లో ఇస్తే ఫార్ములా ఏంటి, a² + b². ఇక్కడ a ప్లస్లో 4 ఉంది, b ప్లస్లో 3 ఉంది. సో డివైడెడ్ బై 4² + 3². 4² + 3². సో z ఈక్వల్స్ టు 48 -36 + 20 ఏమవుతుందండి -16i అవుతుంది. ఇక్కడ i² అంటే -1 కాబట్టి -× +15 డివైడెడ్ బై 4² అంటే 16, 3² అంటే 9. సో z ఈక్వల్స్ టు 48 + 15 నథింగ్ బట్ 63 -69 డివైడెడ్ బై 25. సో ఇంకా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 25తో డివైడ్ చేస్తే 63/25 -16/25i.
సో ఇది మనకి కాంప్లెక్స్ నెంబర్ z ఈక్వల్స్ ఏ ఫార్మేట్ లో ఉంది, ఇక్కడ మనకి a ప్లస్ ఐబి ఫార్మేట్ లో ఉంది. సో ఇప్పుడు ఏం అడుగుతున్నాయి ఇక్కడ చూడండి, కాంజుగేట్ అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద కాంజుగేట్ ఆఫ్ z? సో ఇఫ్ z ఈక్వల్స్ టు x ప్లస్ ఐవై, z అనేది x ప్లస్ ఐవై అయితే కాంజుగేట్ ఏమవుతుందండి, x మైనస్ ఐవై అవుతుంది. గుర్తుపెట్టుకోండి, కాంజుగేట్ అన్నప్పుడు ఎక్కడైతే మనకి ఇమేజినరీ వాల్యూ ఉంటుందో అంటే i ఉంటుందో అది ఒక్కటే మనకి చేంజ్ అవుతుంది, అంటే ప్లస్ కి మైనస్, మైనస్ కి ప్లస్ చేంజ్ అవుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే కాంజుగేట్ అనగానే మైనస్ అవుతుంది కదా అని చెప్పి రియల్ నెంబర్స్, అంటే ఒకవేళ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి 3i ప్లస్ 2 ఉందనుకోండి, కొంతమంది 3i మైనస్ 2 అని రాసేస్తారు, ఎందుకంటే రైట్ సైడ్ ఉన్న పార్ట్ మాత్రమే చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఇది కాదండి. సో కాంప్లెక్స్ నెంబర్ అంటే ఇమేజినరీ వాల్యూ ఎక్కడ ఉంటుందో కాంప్లెక్స్ నెంబర్లో ఆ వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చినా సరే, సో మనకి కాంజుగేట్ ఏమవుతుందంటే 3i ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మనం మైనస్ పెట్టాలి, అంటే మైనస్ 3i ప్లస్ 2గా రాసుకోవాలి. ఇది కాంజుగేట్. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, z ఈక్వల్స్ టు 63/25 మైనస్ 16/25 అయ్యి ఉంది. సో దీనికి కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దేర్ఫోర్ ద కాంజుగేట్ ఆఫ్ z ఈక్వల్స్ టు 63/25 మైనస్ i ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ప్లస్ 16/25i. ఇది మనకి ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద రియల్ నెంబర్స్ x and y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నామండి. ఇఫ్ x మైనస్ ఐవై ఇంటూ 3 ప్లస్ 5i ఈజ్ కాంజుగేట్ ఆఫ్ మైనస్ 6 మైనస్ 24i. సో ఇది అనేది ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క కాంజుగేట్ అంటారు. సో అలా అయితే x అండ్ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఏదైతే టర్మ్ ఉందో దీన్ని z కింద తీసుకొని దీన్ని మనం a ప్లస్ ఐబి ఫార్మేట్ లో కన్వర్ట్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మనం కాంప్లెక్స్ నెంబర్ అంటే a ప్లస్ ఐబి ఫార్మేట్ లో కన్వర్ట్ చేయాలి. సో దానికోసం z అని తీసుకుంటున్నా. z ఈక్వల్స్ టు x మైనస్ ఐవై ఇంటూ 3 ప్లస్ 5i. సో z ఈక్వల్స్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ x తో మల్టిపుల్ చేయండి మొత్తం టోటల్ టర్మ్ ని, x ఇంటూ 3 3x ప్లస్ x ఇంటూ 5i 5xi. తర్వాత మైనస్ ఐవై తో మల్టిప్లై చేస్తున్నాను, మైనస్ ఐవై ఇంటూ 3 మైనస్ i 3y, అలాగే మైనస్ ఐవై ఇంటూ 5i మైనస్ 5yi స్క్వేర్, i 2 టైమ్స్ ఉంది కాబట్టి స్క్వేర్ వస్తుంది. సో z ఈక్వల్స్ టు 3x ప్లస్ ఇక్కడ ఈ రెండింటిలో i కామన్ తీయొచ్చు కదండి, i కామన్ తీస్తే 5x మైనస్ 3y. ఇక్కడ i స్క్వేర్ అంటే మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5i. సో z ఈక్వల్స్ టు 3x ప్లస్ 5y ఇంటూ ప్లస్ i ఇంటూ 5x మైనస్ 3y. సో ఇది మనకి వచ్చిన కాంప్లెక్స్ నెంబరు. అయితే ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే చూడండి, ఇఫ్ ఇది అనేది అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ అనేది కాంజుగేట్ ఆఫ్ దీని యొక్క కాంజుగేట్ కి ఈక్వల్ అవుతుంది. సో గివెన్ z ఈక్వల్స్ టు కాంజుగేట్ ఆఫ్ మైనస్ 6 మైనస్ 24i. సో z అంటే ఇదండి 3x ప్లస్ 5y ప్లస్ i ఇంటూ 5x మైనస్ 3y ఈక్వల్స్ టు దీని కాంజుగేట్ ఏమవుతుందండి మైనస్ 6 మైనస్ 24i కాబట్టి ఏం రాయొచ్చు ప్లస్ 24i అని చెప్పి రాయొచ్చు. ఇది కాంజుగేట్. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే చూడండి, ఇక్కడ రియల్ వాల్యూ ఏముంది 3x ప్లస్ 5y ఉంది, మరి ఇక్కడ రియల్ వాల్యూ ఏముందండి మైనస్ 6 ఉంది. సో ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. సో 3x ప్లస్ 5y ఈక్వల్స్ టు మైనస్ 6. ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. అలాగే ఇమేజినరీ వాల్యూస్ ని కంపేర్ చేయండి. 5x మైనస్ 3y, ఇక్కడ ఇమేజినరీ వాల్యూ 24. సో 5x మైనస్ 3y ఈక్వల్స్ టు 24. ఇది ఒక సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. ఇక్కడ నేను y టర్మ్ ని క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి 5y ఉంది, అంటే 3 తో మల్టిపుల్ చేస్తే 15 అవుతుంది, ఇక్కడ 5 తో మల్టిపుల్ చేస్తే 15 అవుతుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ ఇంటూ 3 ప్లస్ సెకండ్ ఈక్వేషన్ ఇంటూ 5 చేస్తున్నాను. సో ఫస్ట్ ఈక్వేషన్ 3 తో మల్టిపుల్ చేస్తే 3 3s are 9x, అలాగే 3 ఇంటూ 5y 15y, 3 ఇంటూ మైనస్ 6 అంటే 18. నెక్స్ట్ దీన్ని 5 తో మల్టిపుల్ చేస్తే 5 5s are 25x, అలాగే 5 ఇంటూ మైనస్ 3y మైనస్ 15y ఈక్వల్స్ టు
5 ఇంటూ 24, 5 ఇంటూ 24 ఏమవుతుందండి 120 అవుతుంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది చూడండి, ప్లస్ 15y మైనస్ 15y క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా రిమైనింగ్ ఏం మిగులుతుంది 9x ప్లస్ 25x, 9x ప్లస్ 25x నథింగ్ బట్ 34x ఈక్వల్స్ టు 120లో 18 తీస్తే 102. సో 34 3s ఆర్ 102 అవుతుందండి. సో x వాల్యూ ఏమవుతుందంటే 3, x వాల్యూ 3. x వచ్చేసింది కాబట్టి x ని తీసుకెళ్ళి మనం ఏం చేయాలి, ఇద్దరు ఫస్ట్ ఈక్వేషన్ ఆర్ సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. ఫ్రమ్ 1 ఫస్ట్ ఈక్వేషన్ లో 3 ఇంటూ 3x కదండి, x ప్లస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి 3 ఇంటూ 3 ప్లస్ 5y ఈక్వల్స్ టు మైనస్ 6. 3 3s ఆర్ 9 మన రైట్ సైడ్ పంపిస్తే 5y ఈక్వల్స్ టు మైనస్ 6, ఇది ఒక మైనస్ 9, మైనస్ 6 మైనస్ 9 ఏమవుతుందండి మైనస్ 15. సో 5 1s ఆర్ 5 3s ఆర్, సో y వాల్యూ ఏమవుతుంది మైనస్ 3. సో x ఈక్వల్స్ టు 3 అవుతుంది, y ఈక్వల్స్ టు మైనస్ 3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 ఏమి ఇచ్చారంటే ఇక్కడ if x plus I by whole cube equals to u plus iv అని ఇచ్చి then show that u by x plus v by y equals to 4 into x square minus y square. ఇది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారంటే if x plus I by whole cube equals to u plus iv then show that u by x plus v by y equals to 4 into x square minus y square. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన గివెన్ ఇన్ఫర్మేషన్ రాసేసుకుంటారు. సొల్యూషన్ గివెన్ x plus I by whole cube equals to u plus iv. సో ఇక్కడ a ప్లస్ ఐబి ఫార్మేట్ లో ఉంది, అంటే a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్మేట్ లో ఉంది. సో a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే సరిపోతుంది. సో a ప్లస్ లో x ఉందండి, b ప్లస్ లో iy ఉంది. a క్యూబ్ అంటే x క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి 3x స్క్వేర్ ఇంటూ iy ప్లస్ 3ab స్క్వేర్ 3x ఇంటూ iy హోల్ స్క్వేర్ ప్లస్ b క్యూబ్ అంటే iy హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు u ప్లస్ iv. సో x క్యూబ్ ఇక్కడ i ఉంది, ఇక్కడ i ఫ్రంట్ రాసేసుకుంటున్నా, i ఇంటూ 3x స్క్వేర్ y ప్లస్ ఇక్కడ చూడండి 3x iy హోల్ స్క్వేర్ అంటే i స్క్వేర్ y స్క్వేర్ అండి. i స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది మరి మైనస్ 1 అవుతుంది. కాబట్టి మైనస్ 1 ఇంటూ ప్లస్ అంటే మైనస్ 3x y స్క్వేర్ మిగులుతుంది ఇక్కడ. ఇది చూడండి iy హోల్ క్యూబ్, iy హోల్ క్యూబ్ అంటే i క్యూబ్ y క్యూబ్, మరి i క్యూబ్ వాల్యూ ఏమవుతుందంటే మైనస్ i అవుతుంది. సో మైనస్ i ఇంటూ ఇంక రిమైనింగ్ y క్యూబ్ ఉంటుంది ఈక్వల్స్ టు u ప్లస్ iv. ఇప్పుడు రియల్ వాల్యూ ఎంత ఒక దగ్గర రాసుకుంటాం. రియల్ వాల్యూ చూడండి ఇక్కడ x క్యూబ్ అలాగే మైనస్ 3xy స్క్వేర్, ఇది రియల్ వాల్యూ. ఈ రెండు ఇమేజినరీ వాల్యూస్ అండి. ఇందులో నుంచి i కామన్ తీస్తే రిమైనింగ్ ఏముంటుంది 3x స్క్వేర్ y మైనస్ y క్యూబ్ ఉంటుంది ఈక్వల్స్ టు u ప్లస్ iv. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి. u ప్లేస్ లో ఏమవుతుంది, ఇగోండి u ప్లేస్ లో x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ y ఉంది. సో u ఈక్వల్స్ టు x క్యూబ్ మైనస్ 3xy స్క్వేర్. మరి v ప్లేస్ లో ఏముందో చూడండి, ఇగోండి v ప్లేస్ లో 3x స్క్వేర్ y మైనస్ y క్యూబ్ ఉంది. సో ఇది రియల్ వాల్యూ, ఇది ఇమేజినరీ వాల్యూ. సో u v వచ్చేసింది, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, u by x plus v by y equals to 4 into x square minus y square ని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఇక్కడ LHS ఏమి ఇచ్చాడంటే LHS equals to u by x plus v by y, ఇది LHS. మరి u అంటే ఏంటి, ఇదిగోండి u అంటే x క్యూబ్ మైనస్ 3x y స్క్వేర్ డివైడెడ్ బై x ప్లస్ v అంటే ఏంటి, ఇది v 3x స్క్వేర్ y మైనస్ y క్యూబ్ బై y. కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డినామినేటర్ x అనేది ఈ న్యూమరేటర్లో ఉన్న ఈ 2 టర్మ్స్ ని కూడా ఏం చేస్తుందంటే డివైడ్ చేస్తుంది, అలాగే y అనేది ఈ 2 టర్మ్స్ ని కూడా డివైడ్ చేస్తుంది. సో ఫస్ట్ టర్మ్ డివైడ్ చేస్తే x క్యూబ్ బై x, వన్ టైం x క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది, ఇక్కడ x స్క్వేర్ మిగులుతుంది మైనస్ ఇక్కడ చూడండి x క్యాన్సిల్ అయిపోతే ఇంక రిమైనింగ్ ఏం మిగులుతుంది 3y స్క్వేర్ మిగులుతుంది ప్లస్ ఇక్కడ కూడా y క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది 3x స్క్వేర్ మైనస్ y క్యూబ్ బై y అంటే 1 టైం క్యాన్సిల్ అయిపోయి 2 టైమ్స్ మిగులుతుంది అంటే y స్క్వేర్ మిగులుతుంది. ఇప్పుడు చూడండి x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ 4x స్క్వేర్ అలాగే మైనస్ 3y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్. ఈ రెండిట్లో కామన్ ఏంటి 4 కామన్ తీస్తే x స్క్వేర్ మైనస్ y స్క్వేర్. సో దిస్ ఈస్ RHS.
క్వశ్చన్ నెంబర్ 4 చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇఫ్ ఎక్స్ మైనస్ ఐవై ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఏ మైనస్ ఐబి బై సి మైనస్ ఐడి ప్రూవ్ దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. సో ఎప్పుడైనా మనకి ఈ ఎక్స్ మైనస్ ఐవై కానీ ఎక్స్ ప్లస్ ఐవై ఇచ్చి ఇక్కడ రైట్ సైడ్ ఏదైతే ప్రూవ్ చేయాలి అక్కడ స్క్వేర్ ఉన్నాయనుకోండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇలా ఉంటే మనం మాడ్యులస్ అప్లై చేస్తామండి. చాలా చాలా ఈజీగా అయిపోతుంది. అంతేగాని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసి రేషనలైజేషన్ చేస్తే ఇంకొంచెం అంటే అలా కూడా వస్తుంది కానీ లెంతీ అయిపోతుంది. సో దాని బదులు మాడ్యులస్ అప్లై చేస్తే ఈజీగా మీ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయొచ్చు. సో దానికి మనకు కావాల్సిన ఫార్ములాస్ ఏంటి ఇక్కడ రాసేసుకుందాం. సో మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఫార్ములా రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అలాగే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఐవై ఫార్ములా కూడా రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ప్లస్ వచ్చిన మైనస్ వచ్చిన సేమ్ ఫార్ములా రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన దాన్ని రాసేసుకుందాం, ఏదైతే గివెన్ ఇచ్చారో అది రాసుకుందాం. గివెన్ ఎక్స్ మైనస్ ఐవై ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ ఐబి బై సి మైనస్ ఐడి. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను బోత్ సైడ్ మాడ్యులస్ అప్లై చేస్తున్నాను. సో అప్లై మాడ్ ఆన్ బోత్ సైడ్, అప్లై మాడ్ ఆన్ బోత్ సైడ్. బోత్ సైడ్ మనం మాడ్యులస్ అప్లై చేస్తాం. సో మాడ్ ఎక్స్ మైనస్ ఐవై ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మాడ్యులస్ ఏ మైనస్ ఐబి డివైడెడ్ బై మాడ్యులస్ సి మైనస్ ఐడి. సో మాడ్యులస్ ఫార్ములా ఏంటంటే రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ చూడండి లోపల మాడ్యులస్ ఉంది. సో దీనికి ఫార్ములా ఏంటంటే రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ డివైడెడ్ బై సి మైనస్ ఐడికి ఫార్ములా కూడా రూట్ ఓవర్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వడం కోసం ఏం చేస్తున్నాను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఏం మిగులుతుందని స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మిగులుతుంది ఈక్వల్స్ టు ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డివైడెడ్ బై రూట్ ఓవర్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ మిగులుతుంది. అయితే ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్రూవ్ చేయాలి. అంటే మళ్ళీ ఏం చేయాలి మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది లెఫ్ట్ సైడ్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. మరి రైట్ సైడ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతాయి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. సో హెన్స్ ప్రూవ్. ఇది మనం చేయాల్సిన ప్రూఫ్. హెన్స్ ప్రూవ్. చూసారు కదండి ఈ వీడియోలో ఉన్న ప్రతి సమ్ము మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఇంకా 4 మార్క్స్ అనేది కాంప్లెక్స్ నెంబర్లో 4 సమ్స్ చెప్పాను. ఇంకా రిమైనింగ్ సమ్స్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తానండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీళ్ళతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఏ దివాకర్.